Well done, Pawan. You have done a great job. No, sir. I just done my duty only. అమ్మయ్యా, మనకు టెన్షన్ తగ్గి సార్. సార్, మీరేమీ అనుకోకపోతే హోమ్ మినిస్టర్ నుంచి మీకు థ్రెట్ ఉందని ఇంటెలిజెన్స్ రిపోర్ట్. మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఫ్లాష్ న్యూస్ చూస్తున్నాం. హోమ్ మినిస్టర్ కూతురు కిడ్నాప్. హోమ్ మినిస్టర్ కూతురు జాహ్నవిని ఎవరో దుండగులు కిడ్నాప్ చేశారు. ఫ్లాష్ న్యూస్ చూస్తున్నాం. హోమ్ మినిస్టర్ కూతురు కిడ్నాప్. హోమ్ మినిస్టర్ కూతురు జాహ్నవిని ఎవరో దుండగులు కిడ్నాప్ చేశారు. హోమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్ మధ్య విభేదాల తీవ్రమైన ఈ సమయంలో ఈ కిడ్నాప్ చర్చనీయాంశమైంది. ఎవరు చేశారు, ఎందుకు చేశారు, వారి డిమాండ్స్ ఏంటో తెలియాలంటే చూస్తూనే ఉండండి 6 టీవీ. ఎవరు చేసుంటారంట? టీ మాస్టరు. టీ కాదురా, హెచ్ఎం కూతుర్ని. అదా, ఖచ్చితంగా చీఫ్ మినిస్టర్ చేసుంటారా చీప్ గా. ఆ హోమే ఏదో ప్లాన్ చేస్తుంటాడు. రై మావిడ అంటాడు కాదని చెప్పానా? చెప్పినావు తీరా. మా నాయకుడు నేను మాట్లాడేవరా? కాలర్ పట్టుకుంటారా? అరే చల్రా బాయ్ చల్. ఏంద్రా మీ లొల్లి? ఆ నక్సలు చేస్తుంటారు అయితే ఏంది? చిన్న పాపను వాళ్ళు ఏం చేసుకుంటారు? గాలి ఎందుకు చేస్తే మీకేంద్రా? టీ తాగిదో బై. నక్సలెట్లు ఎందుకు చేస్తుంటారు అంటావు మామ? నాకేం తెలుసురా. సరే, ఇంకేంటి విషయాలు? ఈ రాష్ట్ర హోమ్ మినిస్టర్గా నా సొంత కూతురికి రక్షణ కల్పించలేకపోయాను. ఇక ప్రజలకేం రక్షణ ఇవ్వగలను? అందుకే నా మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నాను. మీ కూతురే కిడ్నాప్కి గురైనప్పుడు మీరే మంత్రిగా ఉంటే బాగుంటుందిగా. అలాంటప్పుడు రాజీనామా చేయడం ఎందుకు? దయచేసి దీన్ని రాజకీయం చేయకండి. నేను నా ఒక్క ఫ్యామిలీ కోసం మంత్రిగా ఉండలేను. నాకు సీఎం గారి మీద చాలా నమ్మకం ఉంది. అంతా ఆయనే చూసుకుంటారు. ప్లీజ్ రాజకీయం చేయకండి. జవహర్ రెడ్డి కూతుర్ని ఎవరో కిడ్నాప్ చేశారు పవన్. యూ హ్యావ్ టు టేక్ అప్ దిస్ కేస్ ఆల్సో. సార్, దీన్ని కాన్ఫిడెన్షియల్గా ఉంచితేనే నేను హ్యాండిల్ చేస్తాను సార్. ఓకే, గో అహెడ్. థ్యాంక్ యూ సార్. ఆల్రెడీ హోమ్ మినిస్టర్ నుండి మీకు థ్రెట్ ఉందని ఇంటెలిజెన్స్ రిపోర్ట్. ఇక్కడేమో హోమ్ మినిస్టర్ కూతురు కిడ్నాప్ అయింది. బై ఛాన్స్ హోమ్ మినిస్టర్ ఏమైనా చేసుంటే డిపార్ట్మెంట్ హెల్ప్ తీసుకుంటే హోమ్ మినిస్టర్కి తెలిసే అవకాశం ఉంది. అందుకే దీన్ని కాన్ఫిడెన్షియల్గా చేస్తాను సార్. హాయ్ గాయ్స్, హౌ ఆర్ యూ? మీకు గుడ్ ఆఫర్. హోమ్ మినిస్టర్ కూతురు కిడ్నాప్ అయింది. ఆ దర్యాప్తులో మీ హెల్ప్ కావాలి. ఎందుకు? క్వశ్చన్స్ వైకు, చెప్పింది విను. మీరు హెల్ప్ చేస్తే ఈ కేసు నుంచి బయటపడేస్తా. మమ్మల్ని ఎందుకు సేవ్ చేయాలనుకుంటున్నట్టు? నేను అమ్మాయిలు కష్టపడుతుంటే చూడలేను, అందులోనూ జైల్లో ఉంటే అస్సలు చూడలేను. అందుకే బయటికి తీసుకెళ్ళి ఎన్కౌంటర్లో చంపేస్తే? ఎన్కౌంటర్కి ట్రిగ్గర్ చాలు, ఇండోర్ అవుట్డోర్ అని లెక్క చేయను. మేము రావు. రమ్మీ ఆడేటప్పుడు లైఫ్ కాకుంటే చేతిలో ఉన్న ప్యాక్ దింపేసి కింద ఉన్న ప్యాక్తో ట్రై చేయాలి రోయ్, లేకుంటే కౌంట్ ఇవ్వాల్సి వస్తుంది. మీకే ఆప్షను లేదు. ఓకే,
సార్ ఆకలేస్తుంది, ఏదైనా పెట్టించరా? గంగరాజు సార్, ఇక్కడికి బాగా ఆకలేస్తుందంట. ఈ డబ్బులు తీసుకెళ్ళి మంచి బిర్యానీ తెచ్చిపెట్టు. రూల్స్ ఒప్పుకో సార్. నువ్వు ఓ ప్యాకెట్ తెచ్చుకోవా. అయితే ఓకే సార్. లంచం లేకుండా హే ఒకడు పని చేయట్లేదు కదరా. హైవే మీదుగా ఈ కార్ వరంగల్ వైపు వెళ్ళింది. ఏంట్రా అది అలా చూస్తుంది? మళ్ళీ ఏదైనా ప్లాన్ చేస్తున్నారా? లేదు సార్, లేదు సార్. కార్ తీసుకొని వచ్చాయి. రే రారా. ఎక్కడికి సార్? నాకు బజ్జీ తినాలని ఉంది, తీసుకొచ్చాయి. ఈ టైంలో బజ్జీలు ఏంటి రా బాబు? చెప్పండి సార్, ఏం కావాలి? వేడి వేడిగా ఉన్నట్టు పట్రా. ఓకే సార్. వేడిద్దామంటే చల్లగా తెచ్చేవేంద్రా? నువ్వు వేడిగానే ఉన్నావుగా, చల్లగా ఉన్నాయి, కూర్చొని కాముగా తిను. రే రే నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? అరే మీరు మళ్ళీ వచ్చారా? మీ వల్లే ఉన్న ఉద్యోగం ఊడిపోయి ఇదిగో ఇలా దాబాలు వచ్చి పడ్డాను. అవును, అప్పుడు ఒకసారి పోలీసు వచ్చి మీ గురించి అడిగారు, మిమ్మల్ని కలిసాడా? నీ అప్ప అంతా నీ వల్లేరా. రే ముందు ఏదైనా తిందాంరా, తర్వాత విని తిందాం. రే ఇక్కడ ఏంట్రా ఫేమస్? ఇక్కడ మనమే ఫేమస్. రే ఐటమ్స్ రా భాయ్. అవన్నీ వదిలేండి సార్, వెళ్ళి కూర్చోండి, మంచి ఐటమ్స్ పెడతాను. వెళ్ళండి వెళ్ళండి సార్. కూల్ డ్రింక్ అడిగితే బీర్ బాటిల్ తెచ్చావేంట్రా? ఏ అది మాత్రం కూల్ డ్రింక్ కదా, కూల్గా లేదా? మూసుకొని తాగవా? ఆ కార్లో ఎవరైనా వచ్చారా ఇక్కడికి? తెలీదు సార్. బాగా గుర్తు చేసుకో. ఇదే కార్లో ఇక్కడికి వచ్చి బజ్జీ పార్సల్ కట్టించుకున్నారు, లేస్ ప్యాకెట్స్, వాటర్ బాటిల్స్ తీసుకెళ్లారు. అవును సార్. ఈ ఫోన్ నుంచి కాల్ కూడా చేశారు సార్.
చిల్లరిస్తుంటే తీసుకోకుండా వెళ్ళిపోయారు. ఏ గౌతమ్, ఆ ఫోన్ నుండి ఏ కాల్స్ వెళ్ళాయి, వాటి డీటెయిల్స్ కనుక్కొని చెప్పు. ఈడేంటి ఏళ్లతో వచ్చాడు? నమస్తే సార్. సార్ మొత్తం 4 కాల్స్ వెళ్ళాయి సార్. ఓకే. ఫస్ట్ కాల్ 20 మినిట్స్, సెకండ్ కాల్ 15 మినిట్స్, థర్డ్ కాల్ 30 సెకండ్స్, ఫోర్త్ కాల్ 10 మినిట్స్. థర్డ్ కాల్ డ్యూరేషన్ ఎంత? థర్డ్ కాల్ డ్యూరేషన్ 30 సెకండ్స్ సార్. ఆ 30 సెకండ్స్ నెంబర్ కాల్ వస్తే ట్రేస్ అవుట్ చేయి. ఓకే సార్. తినడానికి ఏం చేస్తున్నావు? నేను కాదు సార్, ఇంకా సేపట్లో మా సిలక తెస్తుంది. ఓకే సార్.